హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న వీడియో మీరు చూసినట్లయితే న్యూజెర్సీకి వచ్చానని చెప్పాను కదండి. అదృష్టవశాత్తు అనమాట, అనుకోకుండా ఎదురింట్లో ఉండే తెలుగు వాళ్ళు మాకు పరిచయమై వాళ్ళు అనుకోకుండా మమ్మల్ని కూడా తీసుకువెళ్ళటం నిజంగా అది అదృష్టం అనమాట. అక్షర్ధామ్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఈ టెంపుల్ నాకు వీలైనంత వరకు మీకు అక్కడ ఎంత కుదిరితే అంత నేను మీకు మొత్తం చూపించి దానికోసం మీకు నేను తెలుసుకున్నది మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఇదంతా స్టార్టింగ్ అనమాట. టెంపుల్ స్టార్టింగ్లో బస్సుల సదుపాయం కూడా ఉంది లోపల ఎంట్రన్స్ వరకు దించడానికి. కానీ మనం నడుచుకొని పార్కింగ్ నుండి వెళ్తున్నాము. ఇక్కడ స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే ఒక విగ్రహం కనిపిస్తుంది కదా అండి, అది ఎంట్రన్స్లో 49 అడుగుల భగవాన్ స్వామినారాయణుడి ప్రతిమ అనమాట. ఆయన్ను యువకుడిగా యోగిగా చిత్రీకరించారు. తన కౌమారంలో ఆయన్ని నీలకంఠవర్ణి అని పిలువబడ్డారంట. స్వామినారాయణ హిందూ సాంప్రదాయానికి ఈయన స్థాపకులు. ఆయన ప్రశాంతమైన మరియు చెదరని భంగిమ, లోతైన యోగిక ప్రార్థనలో లీనమై ఉండటం మనం చూడొచ్చు. ఆధ్యాత్మిక కేంద్రీకరణ మరియు నియమాల్ని ఇది సూచిస్తుందంట. ఆయన ప్రయాణంలో సానుభూతి, కరుణ మరియు సేవ యొక్క గుణాలను అందరి హృదయాల్లో ఈయన పెంపొందించారంట. ఆయన ప్రతీకగా ముందుకి అంటే ఎంట్రన్స్లో ఆయన విగ్రహాన్ని అలా స్థాపించి మనకి కన్నులకి ఇట్లా చూడంగానే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో అసలు చూస్తే. ఆ విగ్రహం వెనుక మొత్తం చూస్తే ఒక సరస్సులాగా నీరు ఉంటుందండి. ఎప్పుడైనా మనం నీటిని చూడగానే ఆ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కదా, మనకి నీరు ఆహ్వానం పిలుస్తున్నాయేమో అన్నట్టు ఉంటుందన్నమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. మన భారతదేశంలో ఉండే 108 పవిత్ర జలాలు, పవిత్ర నదుల్లో ఉండే జలాలు ఇందులో కలిపి యునైటెడ్ స్టేట్స్లో ఉండే ఆ నదుల జలాల్ని కూడా దీంట్లో పొందుపరిచారంట. చాలా గంగాదేవి అంటే పవిత్రతకు గుర్తుగా మనం చూస్తాం కదా అండి, అలా ఆ పవిత్రకి గుర్తుగా, శుభ్రానికి గుర్తుగా మనకి ఆహ్వానం పలికినట్టు అక్కడ ఆ ప్రతీకగా అది పెట్టారంట. నీరు అంటే మనం జీవనదాయిని అంటాం కదండి, ఆ నీటి ప్రాముఖ్యతను గౌరవిస్తూ ఆ నీటిని ఆ విగ్రహం వెనుక మనకి అలా పెట్టి ఒక ఆలోచన కలిగించడానికి అది అక్కడ పెట్టారంట. చాలా మంచి ఆలోచన కదా అండి. అలా మనం ఈ వెనుక దాన్ని చుట్టూ తిరుగుతూ ఇలా ఎంట్రన్స్ దగ్గర మనం వెళ్తామన్నమాట. మనం ఈ గుడికి వచ్చే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా కానీ ఎంట్రన్స్ వేరేగా ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి డైరెక్ట్గా పంపించేస్తున్నారనమాట. లేదంటే అక్కడ మళ్ళీ ఏదో ప్రాసెస్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి డబ్బులు ఏమీ కట్టక్కర్లేదండి, ఫ్రీగానే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని గుడికి డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది వెల్కమింగ్ హాల్ అనమాట. హవేలీ ఆర్కిటెక్చర్తో ఎంత అద్భుతంగా చెక్కారంటే రాజస్థాన్, గుజరాతీ డిజైనింగ్తో అనమాట. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు సందర్శకులకి ఆహ్వానించడానికి అనమాట ఈ హాలు, వెల్కమింగ్ హాలు. మన హిందూ సాంప్రదాయాల్లో అతిథులను ఆహ్వానించడం అనేది చాలా పవిత్రమైన ఆచారంగా భావించబడుతుంది కదండి. మన ప్రాచీన పవిత్ర గ్రంథాలు కూడా అతిథి దేవోభవ అని ఎలా అయితే ప్రకటించాయో, ప్రతి అతిథిలోని దైవ రూపాన్ని మనం చూడాలి. మతం, జాతి ఏ సంబంధం లేకుండా స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలి అనే ఒక ఉద్దేశ్యంతో ఈ హిందూ ధర్మం అనేది ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వారికి తెలియజేయాలి అనే విధంగా అనమాట. ఇక్కడికి ఒక్క భారతదేశం నుండే కాకుండా వివిధ రకాల ప్రాంతాల నుండి, దేశాల నుండి, ప్రపంచం నలుమూలల నుండి కూడా సందర్శకులు వస్తారు కదండి. వాళ్ళకి హిందూ ధర్మము మరియు స్వామినారాయణ అక్షర్ధామ్ యొక్క భావన ఏంటో పరిచయం చేసి సాదరంగా ఇక్కడ ఆహ్వానించబడతారనమాట. కనుక ఈ హాల్ నుంచే సందర్శకులు వెళ్తారనమాట గుడి లోపలికి. సో అంత అద్భుతంగా కట్టారు. అసలు కళ్ళు అయితే రెండు చాలలేదండి. ఎంత ఎంత అందంగా ఆనందంగా అనిపించిందో చెప్పలేను. ఈ హవేలీ ఆర్కిటెక్చర్ ఎక్కడెక్కడ ఉంది ఈ ప్రపంచంలో అని చెప్పి వాటి డిజైనింగ్స్ అక్కడ పెట్టి మనకి చదువుకోవడానికి వీలుగా ఆ బోర్డుపై మొత్తం రాశారనమాట. ఇక్కడ ఇదే ప్లేస్లో రైట్ సైడ్కి మనం వెళ్ళే వైపే రైట్ సైడ్కి ఒక థియేటర్ ఉందండి. లోపల వీడియో తీయకూడదని నేను తీయలేదు. ఈ స్క్రీన్లో మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. గుడి ఎలా స్టార్ట్ చేయబడింది, ఒక్కొక్క ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఆ విగ్రహము అక్కడ ఎందుకు పెట్టారు,
వాటర్ అక్కడ ఎందుకుంది, వెల్కమ్ హాల్ తాలూకా విశిష్టత ఏంటి, అవన్నీ కూడా ఆ థియేటర్ రూమ్లోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఉండే విద్యార్థులు వాలంటీర్లాగా ఎంత కష్టపడి ఈ గుడి కోసం పనిచేశారు అవన్నీ చూపించారనమాట. చాలా మంచిగా అనిపించింది ఆ థియేటర్లో చూసినంతసేపు కూడా. చూశారు కదండి ఆ ఒక్కొక్క చెక్కడం ఎంత బాగుందో అసలు. మనము ఇండియాలో కూడా మనం చాలా చాలా గుడుల్లో ఇలాంటి కట్టడాలు చూసుంటాం, కానీ నేను ఇంత పెద్దదైతే అసలు ఇలాంటిదైతే నేను అసలు ఇదివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదనమాట. తర్వాత ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద హిందూ దేవాలయం అని తెలిసింది ఇక్కడికి వచ్చాక. నిజంగా ఒక స్వర్గ సముదాయం ఇక్కడ పెట్టేశారేమో అన్నట్టే ఉందండి అసలు కళ్ళకి. మనం రియల్గా చూసేటప్పుడు వాతావరణం కూడా చాలా అనుకూలించిందని చెప్పాలి. ఎందుకంటే అంతగా పెద్ద ఎండగా లేదు, వర్షం అలా లేదనమాట, మీడియం క్లైమేట్. సో ఇంకా నాకు చాలా చాలా ఆహ్లాదంగా అనిపించింది క్లైమేట్ కానీ అది చూడటానికి కానీ. మొత్తం మన హిందూ ధర్మంలో కట్టడాలు చెక్కడాలు ఎన్ని రకాలైతే ఉంటాయో ఆ పద్మము, కలువలు, ఏనుగులు, నెమళ్ళు అన్ని రకాలు ఇందులో పెట్టున్నారనమాట. చుట్టుపక్కల వాటర్ సముదాయం. ఇది మెయిన్ గుడి అండి. లోపల యాక్చువల్గా లోపలైతే తీయకూడదండి అక్కడ రాసున్నారు. సో నేను లోపలైతే తీయలేను, కానీ మొత్తం బయటదంతా మీకు చూపిస్తాను. మొత్తం గుడంతా లైమ్ స్టోన్ మార్బుల్స్తో కట్టారంటండి. కానీ నేను మనకి ఇప్పుడు టెక్నాలజీ చాలా చాలా డెవలప్ అయింది కదా, ఇంత టెక్నాలజీతో మిషనరీ యూజ్ చేసి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ని మనం చూడొచ్చా అనిపించింది అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళే వేలో 2014 ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కదండి. 2014లో ఎలా ఉంది, 15లో ఎలా ఉంది, ఇప్పుడు 2024కి ఎలా దీన్ని తీర్చిదిద్దారు, ఎంతమంది వాలంటీర్స్ దీంట్లో వర్క్ చేశారు, ఇవన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారనమాట. ఇదంతా క్యాంటీన్ దగ్గరండి. ఎక్కడ లోపల ఉండే మెనూ అంతా కూడా బయట పెట్టి వాటి తాలూకా కాస్ట్ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ మనం లోపల లైన్ ద్వారా వెళ్ళి అక్కడ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం మానిటర్స్ ఉన్నాయి. ఆ మానిటర్స్లో మనకి ఏమేమి కావాలి అనేది మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఆ రిసీట్ తీసుకొని ఆ కౌంటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ కౌంటర్ ఈచ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సినవి అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉండే ఫుడ్లో కూడా స్పెషల్ ఏంటి అంటే అహింసని సపోర్ట్ చేయకుండా హిందూ సాంప్రదాయ ధర్మాల పద్ధతుల్ని పాటిస్తూ ఆ భోజనం మీల్స్ని అలా తయారు చేశారంట. అంతే పవిత్రతతో ఈ భోజనం తయారు చేశాక దేవునికి సమర్పించి ఆ ప్రసాదాలని దీంట్లో కలిపి మనకు కూడా ప్రసాద రూపంలో ఇవ్వాలని చెప్పి మనకి కూడా అందరికీ అలా మనం కొనుక్కోవచ్చు అనమాట ఆ ప్రసాదాన్ని. ఈ ప్రదేశానికి అన్ని రకాల దేశం వాళ్ళు వస్తారు కనుక మన ఇండియా ఫుడ్డే కాకుండా అన్ని రకాల దేశాల వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటట్లు వెజిటేరియన్లో ఏమేమైతే ఉంటాయో ఆప్షన్స్ అలా వారికి కూడా తగ్గట్టుగా శాండ్విచ్ అని, పాస్తా అని అలాంటివి కూడా వెజిటేరియన్లో అలా చేసి ఇక్కడ అవి కూడా పెట్టారు. కాకపోతే ఇండియా తాలూకా ఫుడ్ అయితే చాలా ఎక్కువ అనమాట. అన్ని వెరైటీస్ ఇంకా ఉన్నాయి మొత్తం అన్నీ కలిపి. ఇక్కడ కూర్చోటానికి కానీ దేనికి కానీ ఏ ఇబ్బంది లేకుండా సీటింగ్ సదుపాయము అన్నీ చాలా బాగా పెట్టారనమాట. ఇక్కడ నన్ను అట్రాక్ట్ ఇది కూడా చేసిందండి. మన ధాన్యాలు చిరుధాన్యాలు అన్నీ ఉంటాయి కదా, వాటి తాలూకువి అవన్నీ అక్కడ అలా పెట్టి డిస్ప్లే చేసి ఉన్నారు. అది చాలా బాగుంది. మనం పూర్వకాలంలో ఎద్దుల బండి చూస్తాం కదా, దాని మీద పెట్టున్నారనమాట. అది కూడా చాలా మంచిగా అనిపించింది.
ప్రసాదం టేస్ట్ కూడా చాలా బాగుందండి. రేట్ కాస్ట్ కూడా అంతా మనం మంచిగానే ఉందన్నమాట అక్కడ కాస్ట్ కూడా. ఈ లోపల గుడి లోపలైతే స్వామినారాయణ లోపలంతా కూడా సందర్శించి మేము బయటకు వచ్చేసాము. లోపల వీడియో తీసే ఇది లేక నేను తీయలేదు. ఇక్కడ మీరు చూస్తే కొంతమంది పంచెలతో ఉన్నారు కదండి. ఎవరైనా పొట్టి పొట్టి వస్త్రాలు ఎవరైనా వేసినట్టుంటే వాళ్ళకి లోపలికి అలౌ చేయకుండా అలా పంచెల్ని అవి ఇస్తున్నారనమాట. పైన స్లీవ్లెస్ అట్లా వేసే వాళ్ళకి చున్నీ అవి ఇస్తున్నారు. సో ఇక్కడ ఎవరైనా వెళ్తే ఫుల్గా డ్రెస్ ఒళ్ళంతా కొంచెం కవర్ చేసుకున్నట్లుగా వేసుకొని వెళ్తే అది బెటర్. లేదంటే వాళ్ళే మనకి ఇస్తారనమాట. అది కూడా బాగుంది ఆ ఫెసిలిటీ కూడా. ఇక్కడ గుడికి లోపల నుండి వెళ్ళి వచ్చేసామండి. ఇంకా దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత అనుభవం కూడా నాకు లేదు. ఆ లోపల అద్భుతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా నేను. అంత అద్భుతం అనమాట. లోపల మొత్తం వైట్ కలర్లో ఒక్కొక్క చెక్కడము ఒక్కొక్క దేవతా విగ్రహాలు అయితే ఇంకా అసలు అలాగా దేవుళ్ళు అక్కడ ఉన్నారా అన్నట్టే ఉన్నాయన్నమాట. అక్కడ మనకి టచ్ కూడా చేయనివ్వట్లేదు. ఆ మార్బుల్ని టచ్ చేయడానికి ఒక 4-5 ఎగ్జాంపుల్ లాగా పీసెస్ పెట్టి దాన్ని మనల్ని టచ్ చేయిస్తున్నారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. లోపల ఒక మండపం, మెయిన్ మండపంలో అయితే పైనుంచి ఇలా పైకి ఇలా చూస్తే దేవతలు మనకి ఇలా పూల వర్షం కురిపించి ఆహ్వానం పలికినట్టే ఉందన్నమాట లోపలంతా. సో అంత అద్భుతంగా ఉంది లోపల. ఇక్కడ ఈ గిఫ్ట్ షాప్ కూడా ఉందండి. ఇదంతా నేను మీకు చూపిస్తున్నా కదా. మన హిందూ గాడ్స్ ఇంకా చిన్న చిన్న బుక్స్, ఈ స్వామినారాయణ టెంపుల్ తాలూకా బుక్స్ కానీ ఈ జపమాలలు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. వీటితో పాటు ఇంకొక వైపు ఒకవైపు గిఫ్ట్ షాప్ ఉంది, ఇంకొక వైపు స్నాక్ షాప్ కూడా ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఏమి చూసినా కూడా అన్నీ చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారండి. చాలా బాగున్నాయి అన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ బయట పూజా స్టోర్ కంటే కూడా ఇక్కడ ఉండే వస్తువులు మాత్రం నిజంగా రీజనబుల్ ప్రైస్ అనిపించాయి. ఆ సైజు కానీ క్వాలిటీకి కానీ కాస్ట్కి కానీ చూస్తే బయట చూసేదానికంటే చాలా చాలా బెటర్గా అనిపించాయి అనమాట కాస్ట్లు. నేను ఇదంతా తిరిగి ఒక గుర్తుగా ఉంటుంది, నాకు కూడా ఎప్పుడైనా మెడిటేషన్ చేసేటప్పుడు పనికొస్తుంది అని చెప్పి ఒక మంచి జపమాలను నేను ఇక్కడ తీసుకున్నాను. దీనికి అంటే ఇది క్యాంటీన్కి దగ్గరలోనే ఉంటుందండి. మనం క్యాంటీన్కి లోపల ఎంట్రన్స్ అయ్యే దగ్గర ఒకవైపు గిఫ్ట్ షాప్ ఉంటుంది, ఇంకోవైపు స్నాక్స్ షాప్ ఉందన్నమాట. మన ఇండియాలో ఏవేవైతే స్నాక్స్ అన్నీ ఫేమస్ ప్రతి నార్త్ ఇండియా సౌత్ ఇండియా మొత్తం అన్నిట్లో కలిపి ఉన్న అన్ని రకాల ఆల్మోస్ట్ అన్ని రకాలు కవర్ చేశారనమాట. కారంవి కానీ తీపివి కానీ అంటే స్వీట్స్, ఈ కారం తాలూకా స్నాక్స్ అన్నీ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి కొంటున్నారండి. ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో అలా ఆ లోపలంతా అయిపోయిందండి, విజిట్ చేసాము. ఇంకొక వైపు కూడా ఒక టెంపుల్ లాగా మొత్తం అన్ని దేవుళ్ళ విగ్రహాలతో కూడా టెంపుల్ ఉంది. అదంతా లోపల ఏం తీయకూడదు కదా, సో నేను అందుకే బయటంతా మీకు చూపిస్తున్నాను. అసలు ఈ వీడియో ద్వారా నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది మమ్మల్ని, వాళ్ళు వెళ్తూ మమ్మల్ని కూడా పిలిచి మాకు అసలు ఇది చూసేంత భాగ్యాన్ని ఇచ్చినందుకు నిజంగా వాళ్ళని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానన్నమాట. ఎవరైతే మాకు ఆ తెలుగు వాళ్ళు పిలిచారో వాళ్ళకి నిజంగా ఈ వీడియో తరపున కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. వాళ్ళకి ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, కానీ వీడియో తరపున కూడా చెప్తున్నాను అనమాట. అలా గుడంతా కూడా దర్శించుకున్నాము. ఇది ఇక్కడ నుంచి ఎగ్జిట్ అండి. ఎంతో అది నేను ఆ ఎక్స్పీరియన్స్ని మాటల్లో నేను నిజంగా చెప్పలేకపోయాను అనమాట. ఫస్ట్ టైం నేను ఒక వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు మాటలు రాలేదు. నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేయగలిగానో లేదో కూడా నాకు తెలియట్లేదు. కానీ వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.